అనీష్కు గుబులు పుట్టింది. చేతిలో ఉన్న టీ కప్ కింద పడిపోయింది. అప్పుడే పరిగెత్తుకుంటూ అనీష్ తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడి నేల మొత్తం రక్తపు మడుగులో నిండి ఉంది. అది చూసి అనీష్కు చాలా భయం వేసింది. కానీ ఎలాగోలాగా ధైర్యం చేసి క్యాబిన్ లోపలికి వెళ్ళాడు అనీష్. కానీ అక్కడ ఆ అమ్మాయి లేదు. మొదటిగా అనీష్ ఆ అమ్మాయికి ఏమైనా అయిందేమో అని భయపడుతూ ఉన్నాడు. కానీ ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. ఈ కథ బేగం కొడార్లో మొదలయ్యింది. అనీష్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి. తనకు ఆ ఉద్యోగం చాలా కష్టపడిన తర్వాత వచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. ఎందుకంటే తనకు ఉద్యోగం వచ్చింది బేగం కొడార్ రైల్వే స్టేషన్లో. అది భారతదేశంలోనే అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్గా పేరు పొందింది. చిన్నప్పటి నుంచి తన తాత, అమ్మమ్మ ఈ బేగం కొడార్ రైల్వే స్టేషన్ గురించి చెప్తూ ఉండేవారు. అలాంటిది నేను ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే తన పై ఆఫీసర్ వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, అనీష్, నీ ఉద్యోగం పొద్దున్నుంచి రాత్రికి మార్చబడింది అని అంటాడు. అప్పుడు అనీష్ భయాందోళనకు గురయ్యి, సార్, మీరు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆ ఉద్యోగం పొద్దున పూట అని చెప్పారు కదా అని అంటాడు. పైగా ఈ బేగం కొడార్ రైల్వే స్టేషన్కి చాలా పెద్ద భయంకరమైన చరిత్ర ఉంది, మీకు తెలుసు కదా సార్ అని అంటాడు. అప్పుడు ఆఫీసర్, నువ్వు ఈ ఉద్యోగం జీవితాంతం చేయాలి, కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఉద్యోగం చేయలేవు అని అంటాడు. కానీ నీకు ఒక సలహా ఇవ్వగలను, రాత్రిపూట నీ క్యాబిన్లోనే ఉండు, బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు అని అంటాడు. ఈ మాటలు చెప్పి ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అనీష్ అనుకుంటాడు, నేను ఈ ఉద్యోగం అయితే వదిలేసి వెళ్ళలేను, ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు, ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం అని అనుకుంటాడు. వినీత్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది. అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ ఆలోచించుకుంటూ అనీష్ తన రూమ్కి వెళ్తాడు. అప్పుడు సమయం 7 అయి ఉంటుంది. 9ంటికి నా ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకొని నిద్రపోతాడు. 9ంటికి నిద్రలేసి తన ఉద్యోగానికి పయనమవుతాడు. ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి క్యాబిన్లో కూర్చొని ధైర్యం కోసం పాటలు గట్టిగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. కానీ ఎవరో తనను చూస్తున్నట్లు, ఎవరో గట్టిగా అనీష్ 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 అని అరుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తనకి. సడన్గా ఏదో విచిత్రమైన పాట ప్లే అవ్వడం మొదలు పెడుతుంది మొబైల్లో. తను ఆ పాట ఎప్పుడూ వినలేదు. ఏదో అర్థం కాని భాషలో పాట వస్తూ ఉంది. ఫోన్ని పట్టుకొని పాట మార్చడానికి ట్రై చేసినప్పుడు ఫోన్ సడన్గా షట్ డౌన్ అయిపోతుంది. భయం వేసి చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. కానీ ఆ రూమ్లో తను తప్ప ఎవ్వరూ లేరు. గది మొత్తం నిశ్శబ్దం అల్లుకొని ఉంది. మళ్ళీ అనీష్ 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 అని శబ్దాలు మొదలయ్యాయి. ఈసారి చాలా గట్టిగా వస్తున్నాయి. తన చెవులు బద్దలైపోతాయేమో అనిపించింది అనీష్కి. అందుకని తన చెవులను గట్టిగా మూసుకున్నాడు. కాసేపటి తర్వాత చేతులు తీశాడు. మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం. ఇంకా అనీష్ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా చైర్లో కూర్చొని నిద్రపోసాగాడు. కాసేపటికి తన క్యాబిన్ డోర్ని ఎవరో కొడుతున్నట్టు సౌండ్లు వినిపించాయి. ఈ స్టేషన్లో నేను తప్ప ఎవరూ లేరు అని అనుకున్నాడు. కానీ ఆ డోర్ను కొడుతుంది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆఫీసర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆ డోర్ని పట్టించుకోకుండా కూర్చున్నాడు. కానీ చాలా భయపడుతున్నాడు అనీష్. కాసేపటికి ధైర్యం మొత్తం కూడబెట్టుకొని ఎవరు అని అడిగాడు. అప్పుడు అటువైపు నుంచి ఒక స్త్రీ కాపాడండి కాపాడండి అని అరుస్తూ మొదలుపెట్టింది. అప్పుడు అనీష్ ఈ టైంలో, అది ఈ స్టేషన్లో ఒక స్త్రీ ఏం చేస్తుంది అని ఆలోచించాడు. ఒకవేళ ఆ దెయ్యమేమో అని చెప్పి పట్టించుకోవడం మానేశాడు. కానీ కాసేపటికి నిజంగా ఎవరైనా స్త్రీ
సహాయం కోసం వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ధైర్యం మొత్తం కూడబెట్టుకొని వెళ్ళి డోర్ తీశాడు. అప్పుడు అటువైపు కళ్ళు చెదిరిపోయే అందంతో ఒక స్త్రీ నుంచొని ఉంది. ఆమె ఏం చెప్తుందో, ఏమి బాధపడుతుందో కూడా నా బుర్రకి ఎక్కట్లేదు. అప్పుడు చివరికి ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పింది. నేను విజయ్ ఇద్దరం ప్రేమించుకున్నాము. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. కాబట్టి మా ఇద్దరి మీద ఆయన కోపంగా ఉన్నారు. విజయ్ ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ మా నాన్నగారు నన్ను చూస్తే చంపేసే అంత కోపంలో ఉన్నారు అని చెప్పింది. ఈరోజు ఇక్కడే తలదాచుకుంటాను అని అడిగింది. అప్పుడు అనీష్ సరే అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి కాసేపు ఓదార్చాడు. సరే ఆగండి, మీకోసం టీ తీసుకొని వస్తాను అని చెప్పి టీ తేవడానికి వెళ్ళాడు అనీష్. అప్పుడు అనీష్ సగం అనుమానంతోనే టీ పెడుతూ ఉన్నాడు. అప్పుడే ఆఫీస్ నుంచి గట్టిగా అరుపుల శబ్దం వినిపించింది. అనీష్కు గుబులు పుట్టింది. చేతిలో ఉన్న టీ కప్ కింద పడిపోయింది. అప్పుడే పరిగెత్తుకుంటూ అనీష్ తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడ నేల మొత్తం రక్తపు మడుగులో నిండి ఉంది. అది చూసి అనీష్కు చాలా భయం వేసింది. కానీ ఎలాగోలాగా ధైర్యం చేసి క్యాబిన్ లోపలికి వెళ్ళాడు అనీష్. కానీ అక్కడ ఆ అమ్మాయి లేదు. మొదటిగా అనీష్ ఆ అమ్మాయికి ఏమైనా అయిందేమో అని భయపడుతూ ఉన్నాడు. కానీ ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. అప్పుడు అనీష్ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళసాగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒకరిని గొడ్డలతో కొట్టి కొట్టి చంపడం చూశాడు. అది చూసి బాగా భయం వేసింది అనీష్కి. కానీ ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావు అని ఆ అమ్మాయిని అరిశాడు. అప్పుడు ఆ అమ్మాయి నరకడం ఆపేసి తల సడన్గా అనీష్ వైపుకు తిప్పింది. ఆ అమ్మాయి ముఖం ఎర్రగా రక్తపు మడుగులో ఉంది. నోటి నుంచి సన్నటి రక్తధార కారుతూ ఉంది. అది చూసి అవినాష్ గుండె జారినంత పని అయ్యింది. భయంతో శరీరం కదలడం లేదు. భయంతో అరుద్దామన్న నోట మాట రావడం లేదు. ఆమె అనీష్ను కాసేపు అంతే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనీష్ భయంతో అంతే ఉండిపోయాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత కాసేపటి తర్వాత అతను కోలుకొని వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాడు. భయంతో అంతే ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ పగలైపోయింది. తను క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే ప్రజలందరూ ఒకచోట గుమిగూడడం చూసి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందా అని చూశాడు. అప్పుడు అక్కడ ఒక శవం పడి ఉంది. అది చూసి తను దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఎందుకంటే అది తన శవమే.